ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతూ, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా కూడా ఒక వ్యక్తే కనిపిస్తున్నాడు. ఎక్కడ చూసినా కూడా సేవకులను విమర్శించే లైన్‌లో ఒక వ్యక్తే కనబడుతున్నాడు. అతనే బ్రదర్ జాన్ పాల్. బ్రదర్ జాన్ పాల్ అనేక మంది సేవకులను విమర్శిస్తూ వస్తున్నారు. కానీ అనేక మంది సేవకులను విమర్శించే ముందు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం ఏంటో అతనికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ 'రాజప్రకాష్ పాలన'ని జాన్ పాల్ వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. అయితే ఎప్పుడూ కూడా 'రాజప్రకాష్ పాల్' గారిని ఎప్పుడూ కూడా జాన్ పాల్ గారు ఎప్పుడూ కూడా కలవలేదు. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎళ్లి మాట్లాడలేదు. అటువంటప్పుడు 'రాజప్రకాష్ పాలన' గురించి, అతని వ్యక్తిత్వం గురించి ఇతను ఎలా తీర్పు తీర్చగలడు? బైబిల్‌లో ఒక మాటుంది. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. బ్రదర్ జాన్ పాల్ గారు మీరు వినండి. మీ గురించి తీర్పు తీర్చబడదు. ఎందుకంటే మీరు ఈ లోకంలో అనేక మంది సేవకుల గురించి మీరు తీర్పు తీరుస్తున్నారు. అసలు దేవుడు తీర్పు తీర్చాలి. కానీ మీరు సేవకుల గురించి మీరు తీర్పు తీరుస్తున్నారు. ఆ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్‌లో పెట్టి మన క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తున్నారు. మన క్రైస్తవ్యాన్ని అవమానపరిచేది ఎవరో కాదు, మీరే. మీలాంటి సేవకులు అనేక సేవకుల గురించి విమర్శిస్తూ యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం వల్లే మన క్రైస్తవ్యం ఇలా అవమాన పాలవుతుంది. ముందు మీరు మార్పు చెంది అనేక మందిని మార్చండి. మిమ్మల్ని అసలు దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? అనేక మందికి సువార్త ప్రకటించడం కోసం మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఓకే, మీరు సువార్తను చేయండి. అంతే తప్ప అనేక మంది సేవకులను విమర్శించడం వల్ల క్రైస్తవ్యంలో గందరగోళం తప్ప ఇంకేమీ ఉండదు ఇక్కడ. ఒకవేళ మీరు ఏదన్నా కూడా మీరు చెప్పాలనుకుంటే గనక 'రాజప్రకాష్ పాల్' గారు ఏదో రాంగ్‌గా చేశారు. అయితే మీరు వాళ్ళ ఇంటికెళ్ళి వ్యక్తిగతంగా వెళ్లి మీరు మాట్లాడండి. వ్యక్తిగతంగా వెళ్లి మాట్లాడిన తర్వాత ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తే గనక అప్పుడు మీరు ముందుకు వెళ్ళండి తప్ప అతను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మీరు మాట్లాడలేదు 'రాజప్రకాష్ పాల్' గారితో. మీరు అతని వ్యక్తిగత జీవితం గురించి, అతని గురించి మీరు ఎలా ఒకసారి మీరు ఆలోచించండి బ్రదర్ జాన్ పాల్ గారు. అయితే అలాగే ఇంకా మీరు కిరణ్ పాల్ గారు 'రాజప్రకాష్ పాల్' గారి గురించి ఎప్పుడైతే ఈ మాటలు తెలియజేశారో, చెప్పిన వెంటనే కూడా మరలా కిరణ్ పాల్ గారి మీద అతని మీద మరలా వీడియో చేసి మళ్ళీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇంక మీరు అందరిని ఇంకా ఇలాగ విమర్శించుకుంటూనే ఉంటారా? ఎందుకంటే మీరు మార్పు చెందండి బ్రదర్ జాన్ పాల్ గారు. ఎందుకంటే స్టార్టింగ్‌లో అన్న జాన్ పాల్ అన్న మీ యొక్క వాక్యాన్ని మేము వింటూ ఉండేవాళ్ళం. మొదట్లో బ్రదర్ జాన్ పాల్ అన్న మెసేజ్‌లు బాగా చెప్తారు, అందరితో డిబేట్‌లో బాగా పాల్గొంటారు అని చెప్పేసి మొదట్లో మీ యొక్క వాక్యము అలాగే మీ డిబేట్స్ మేము చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఏమైందేంటో గత కొన్ని నెలలుగా మీరు ఏదో మీకు ఏమైందేంటో తెలీదు గానీ మీరు అందరి సేవకులను విమర్శించుకుంటూ వీడియోలు పెడుతున్నారు. ఇంతకుముందైతే చక్కగా వాక్యాన్ని పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఏం పెడుతున్నారనంటే అందరికీ ఇతర సేవకుల గురించి వాళ్ళని విమర్శిస్తూ, వాళ్ళని తిడుతూ ఈ విధంగా చేయకూడదు, ఆ విధంగా చేయకూడదు అని చెప్పేసి వీడియోలు పెడుతూ ఉన్నారు. ఇదే ట్రెండ్ అవుతుంది తప్ప ఇంకా క్రైస్తవం అవమాన పాలవుతుంది తప్ప క్రైస్తవ్యాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళకపోతున్నారు. మీలో మంచి సబ్జెక్ట్ ఉంది. మీలో మంచి వాక్యం చెప్పే తత్వం ఉంది. మీరు వాక్యాన్ని చెప్పండి, అనేక మందిని మార్చండి. దేవుడు మిమ్మల్ని సువార్త చెప్పడానికే కదా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీరు సువార్త చెప్పి అనేక మందిని మీరు మార్పు చెందించండి. ఇప్పుడు ఒకవేళ మీరు చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు అప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాడు. దానికి మీరు సమాధానం చెప్పగలరా? దేవుడు ఒకవేళ ఈ ప్రశ్న వేస్తే మీరు ఏం సమాధానం చెప్తారు? దేవుడు అప్పుడు జాన్ పాల్ నువ్వు ఎంతమందిని రక్షించావు, ఎంతమందిని నీతో పాటు తీసుకొచ్చావు పరలోకానికి అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఏం సమాధానం చెప్తారు? ప్రభువా, నేను అనేక మంది సేవకులను విమర్శించాను, అనేక మంది సేవకులకు నేను తీర్పు తీర్చాను, నీకన్నా ముందే నేను తీర్పు తీర్చేశాను అని నువ్వు దేవుని ముందు మీరు చెప్పగలరా? ఒకసారి ఆలోచించండి మీరు ఒకసారి బ్రదర్ జాన్ పాల్ అన్న. అలాగే ఇంకా మీరు సతీష్ కుమార్ గారి గురించి కూడా విమర్శిస్తూ ఉంటారు. జాన్ వెస్లీ గారి గురించి విమర్శిస్తూ ఉంటారు. అనేక మంది సేవకుల గురించి మీరు విమర్శిస్తూనే ఉంటారు. మీ పని విమర్శించడమేనా? మీరు అనేక మందికి వాక్యం చెప్పి అనేక మందిని మార్చండి. అలాగే కిరణ్ పాల్ గారు చెప్పారని చెప్పేసి కిరణ్ పాల్ గారి గురించి కూడా మీరు చెడ్డగా మాట్లాడటం ప్రారంభించారు. దేవుడు ఒకవేళ తీర్పు తీర్చవలసి వస్తే కనుక దేవుడు చూసుకుంటాడు. అంటే మీరు చెప్పాలి, కానీ ఏ విధంగా మీరు చెప్పాలి? మీరు ఈ విధంగా చేయకూడదు అని మీరు చెప్పాలి తప్ప మీరు తీర్పు ఎలా తీరుస్తారంటే ఎదుటి వాళ్ళ హృదయాలు నొచ్చుకునే విధంగా మీరు వారికి తీర్పు తీరుస్తున్నారు. ఆ విధంగా తీర్పు తీర్చడం కరెక్ట్ కాదు. ఆలోచించేయాలి జాన్ పాల్ గారు. ఇప్పటికైనా మీరు మార్పు చెందాలి. ఎందుకనంటే యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా కూడా మీ వీడియోలో కనబడుతున్నాయి. ఎవరు ఏం చేసినప్పటికీ కూడా వెంటనే వచ్చే వీడియో ఎవరిదనంటే అది మీదే మొదటిగా అవుతుంది. ఈ మాటల ద్వారా మీరు మార్పు చెందుతారని నేను అనుకుంటున్నాను. కానీ మీరు ఎప్పుడైనా ఒక సేవకుని గురించి విమర్శించే ముందు వ్యక్తిగతంగా అతనితో వెళ్ళి మాట్లాడండి. వాళ్ళు చేసిన సేవ ఏంటో మీరు గుర్తించండి. ఒక సేవకుడు చేసే పరిచర్య ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకనంటే ఒక సేవకుడిని ఈ సమాజంలో ఎంత హేళనగా చూస్తారో, ఎంత చులకనగా చూస్తారో ఒక సేవకుడిగా మీకు తెలియాలి.
ఒక సేవకుడు అంత వేల మందిని రక్షించాడనంటే, అన్ని లక్షల మందిని, అన్ని వేల మందిని ఒక సేవకుడు రక్షించాడంటే, దాని వెనక ఎంతో ప్రయాసం ఉంటది. అది బ్రదర్ జాన్ పాల్ గారికి తెలిసినప్పటికీ కూడా ఏదో అంధకారంలోనే జీవిస్తున్నారు. ఒక సేవకుడి గురించి మనం విమర్శించే ముందు వాళ్ళు చేసే సేవ ఏంటి అనేది మనం గ్రహించాలి. గ్రహించకుండా మనం 4 గోళ్ల మధ్యన కూర్చుని వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అనేక మంది చూస్తున్నారు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఆ వీడియో పెట్టడం వల్ల ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారు, క్రైస్తవం గందరగోళం అయిపోతుంది. ఏమైనా చేయగలవా అనే పాటను కూడా ఆఖరికి విమర్శించారు. ఒక పని చేయండి జాన్ పాల్ గారు, మీరు ఒక పాట రాయండి. ఆ పాటను ఎంతమంది వింటారో, ఎంతమంది విమర్శించకుండా ఉంటారో చూద్దాం. ఎంత బాగా రాస్తారో మేము చూస్తాం. ఆ పాట కూడా ఆఖరికి మీరు విమర్శించడం జరిగింది. ఆ పాట ఎంత అద్భుతంగా లిరిక్స్ రాశాడు ఆయన, ఎంత అద్భుతంగా ఆ పాటను పాడి దాన్ని అనువదించారో దాన్ని కూడా విమర్శించడం జరిగింది. మీరు ఇంకా విమర్శించుకుంటూనే ఉండండి. మీరు ఇంకా సేవ చేయకండి. ఇంకా ఆ 4 గోళ్ల మీద కూర్చుని ఆ వీడియోలు చేసుకుంటూనే బతకండి. ఇంకా ఏమో మరి మీరు వ్యూస్ వస్తాయని ఏంటో మరి తెలియదు, కానీ ఆ వ్యూస్ గురించి మీరు ఆ వీడియోలు పెడుతున్నారంటే తెలియదు, కానీ రోజుకి 2 3 వీడియోలు పెడతా ఉంటారు మీరు విమర్శిస్తూ. ఇది కరెక్ట్ కాదు జాన్ పాల్ గారు.